దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 26వ తేదీ ఆగస్టు మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న తన యొక్క హృదయపు మాట. నరులకు ఆయన విచారమైన బాధైన కలుగచేయడు. నరులకు ఆయన విచారమైన బాధైన కలుగచేయడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం, కొద్ది వచనము, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. ఈ విలాప వాక్యములు ఇర్మియా గ్రంథము, ఇర్మియా ప్రవక్త రాసినట్లు ఈ యొక్క బబులోను అప్పగింపబడినప్పుడు, ఆ యొక్క చెరలో ఉన్నప్పుడు వారి యొక్క దుఃఖములకు ప్రతిరూపముగా ఈ విలపించే ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్, మరి ఇర్మియాని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఇర్మియా ద్వారా ఈరోజు నీతో నాతో దేవుడు తన గుణగణాలను చెప్పాలని, తన హృదయాన్ని చెప్పాలని ఆదాముని చేసుకున్న దేవుడు, నా కుమారుడా, అన్నిటికీ నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను, అన్నీ చెయ్యి, ఏది వద్దు అని నేను అన్ను, కానీ ఈ ఒక్కటి ఉంది, మంచి చెడు, ఇది తింటే నువ్వు చనిపోతావు అని జాగ్రత్త చెప్పాడంతే. అయితే అన్ని వదిలి అది మాత్రమే తిన్నట్లు మనం చూడగలుగుతున్నాం. అవ్వ పండ్లిచ్చింది వద్దు అన్నదాన్ని, శారా హాగర్నిచ్చింది, లేయా రాహేలు తమ యొక్క ఆ యొక్క దాసీలని ఇచ్చేశారు. ఈ రోజున నాబోతు ఆ యొక్క చంపేసి ఆ యొక్క రక్తాన్ని అహాబుకి యెజ్బెల్ ఇచ్చింది. కానీ ఇవన్నీ నాశనానికే దారి తీసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మన జీవితంలో ప్రభునందు ప్రియులరా, నీవు ఏది తీసుకుంటున్నావో, ఏది ఆలోచిస్తున్నావో, ఏది కోరుకుంటున్నావో అదే నిన్ను బాధ పెట్టేదిగా ఉంది తప్ప దేవుడు నిన్ను బాధ పెట్టట్లేదు సుమా, మన అపరాధముల చేత. అందుకనే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూసుకుంటే సింపుల్ వెర్షన్లోనే ఉన్నాయి. ఇక్కడ అసలు సింపుల్ గా అంటే ఎలా చెప్పొచ్చు మీకు, హీ డస్ నాట్ విల్లింగ్లీ, హీ నాట్ ఎంజాయింగ్, అంటే నీకు దుఃఖం కలుగుట ఆయనకు సంతోషమా, నువ్వు బాధల గుండా వెళ్ళడం ఆయనకి ఇష్టమా? అంతే, అంతకు మించి హర్టింగ్ పీపుల్ ఆర్ కాజింగ్ దెమ్ సారో. అంటే ఒక తండ్రి తన కుమారుడు దుఃఖపడడం వల్ల సంతోషిస్తాడా? మరి ఈ వాక్యాలు మనం ఎలా నేర్చుకోవచ్చు? కీర్తన 103 ఎంతగా ఆయన గుణగాలు చెప్తూ, యెహోవా దయ ఇస్ మెర్సీ అండ్ కంపాషన్ గాడ్, దీర్ఘశాంతుడు అని తెలుగు, ఇస్ నాట్ యాంగర్డ్ స్లోలీ, అది కూడా చాలా కష్టం, క్షణము మాత్రమే ఆయన కోపం. కనుక కృపని సమృద్ధిగా ఇచ్చే దేవుడు, ఆ యొక్క ప్రేమని అమితముగా ఇచ్చే దేవుడు, జీవాన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు. కనుక ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు, అంటే వాదించుడు, కోపముంచువాడు కాదు. కాబట్టి నిజంగా మన పాపములకు ప్రతీకారం చేస్తే, మన దోషములకు ప్రతిఫలం ఇస్తే మనం ఎప్పుడో నశించిపోయే వారంగా ఉన్నాము. అయితే అనుదినము ఇంకొక దినము మన జీవితంలో పొడిగిస్తూ, కృప చూపిస్తూ, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మన ఎడల ఆయన అంత కృపని చూపించేవాడుగా. ఇదే వాక్యాలు యెషయా 57:16, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపగించుకునేవాడిని కాదు. ఒకవేళ అలా ఉంటే మీరందరూ నశించిపోతారు. కాబట్టి నేను కొంచెము కాలం, అందుకే యెషయా 54లో ఏమంటాడు? క్షణకాలము, క్షణకాలము. కానీ ఆ యొక్క ఏమని చెప్తున్నాడు అంటే, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని జాలితో చెప్తున్నాడు.
అంటే క్షణము మాత్రమే ఆయన కోపం ఉంచుతాడు. ఇంకా చెప్పాలంటే మీకా గ్రంథం 7:18 తన స్వాస్థ్యంలో అయ్యో అంతమంది నశించిపోయారే, కొంతమందే మిగిలారే అని వారి దోషమును పరిహరించుటకు అతిక్రమముల విషయంలో క్షమించు దేవుడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక కోపముంచు. ఆయన కోపిస్తే ఆ శిలువ మీద సైతము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే నేను ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తానంటే ఎహెజ్కేలు గ్రంథము 18:31 మళ్ళా 33:11 ఇవి రెండు చదివితే మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణమవుతారు? మీరు మరణించుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కానీ మీరు మనస్సు తిప్పుకొని ఎళ్ళ మీరు బ్రతుకుతారు. కనుక ఇదే వాక్యాలు 33వ అంతా నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషమా, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. రోగాలు, చెరసాలలు, వ్యాధులు, బాధలు, కష్టాలు ఆయన నీ ఆత్మని కోరుకుంటున్నాడు, నీ ప్రేమని కోరుకుంటున్నాడు, నీ క్షేమాన్ని కోరుకుంటున్నాడు. నీవు దేవుని యందు ఆనందించడం వల్ల బలము పొందుకుంటావని, దేవుణ్ణి దేవునిగా గుర్తిస్తావని, ఆ పరిశుద్ధ మార్గంలో నడుస్తావని, ఈ పాపం వల్ల కీడు వలన వచ్చే నాశనము నీకు తెలియపరచాలని. కాబట్టి దుర్మార్గత నుండి మనస్సు తిప్పుకుని మీరెందుకు మరణిస్తారు అని చెప్పి ఈ యొక్క ఎహెజ్కేలు గ్రంథం 18వ ఎహెజ్కేలు గ్రంథం 33వ కూడా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే తిమోతికి రాసిన పత్రిక 2వ మనము నమ్మదగని వారము అయినను. అంటే మనము ఏ విషయంలో నమ్మకం ఉందని చెప్పండి, నిజం చెప్పండి. ప్రతిదీ ఉదయం లేస్తే ఎన్ని విషయాల్లో మనం తప్పిపోయే వారంగానో, ఎన్ని విషయాల్లో మనల్ని మనం చంపుకునే వారంగానో, ఎన్ని విషయాల్లో మనము గిరి దాటే వాళ్ళమునో, ఎన్ని విషయాల్లో ఆయన దుఃఖపరిచే వారంగా ఉన్నాం. అవన్నీ ఎందుకు? ఏ రోజునైతే నీ హృదయంలో ఆయన దయగలవాడని, ఆయన మంచివాడని, ఆయన మేలు చేసేవాడని, యూ హ్యావ్ టు ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. అంటే ప్రతి సమయమందు దేవుడు మంచివాడని, కనుక తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏది కూడా చేయలేడని ఎప్పుడైతే నీవు నేను గుర్తిస్తామో ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనము స్పష్టంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము నేర్చుకుంటే ఈ విధముగా ఉంటుంది. 12వ చాలా అద్భుతమైన మాటలు. అంటే ఎందుకు 12వ అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అంతా విశ్వాస వీరుల కొరకు రాయబడింది. అంటే విశ్వాసమునకు కర్త కొనసాగించువాడని యేసు. అంటే నీ విశ్వాసములో నీవు నడుస్తున్నప్పుడు అనేక శోధనలు వస్తాయి, అనేక వేదనలు వస్తాయి, అనేక సుడిగుండాలు వస్తాయి, అనేక సుడిగాలులు వస్తాయి. అటు ఇటు ఇటు అటు కొట్టబడుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సింపుల్ గా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ చాలా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడాలి అనుకునేది ఒక్క మాటలో, విశ్వాసమునకు కర్త దాని కొనసాగించువాడైన యేసు వైపు ఎప్పుడైతే చూస్తావో నీకు అవమానాలు ఎదురవుతాయి, నీకు శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అనేకమైన విషయాలు ఎదురవుతాయి. కానీ అవన్నీ కూడా నీ ఆత్మను గుణపరుస్తుందని, నీ మనస్సుని బలపరుస్తుందని, నీ చిత్తాన్ని దేవుని పట్ల వ్యతిరేకతగా కాక దేవుని చిత్తము ఎరిగేవాడుగా ఉంటావని. కాబట్టి అంటే ఎలా చెప్పొచ్చు? ఇక్కడ చెప్పబడుతుంది, నా కుమారుడా అని చెప్పుతూ ప్రభువు చేయు శిక్షను తృణీకరించుము. అంటే డిసిప్లైన్, శిక్ష కాదు, పనిష్మెంట్ కాదు, డిసిప్లైన్. అంటే మనము డిసిప్లైన్ ఎందుకు నేర్పించాలి? డిసైపుల్షిప్ అవడానికి. ఎప్పుడైతే ప్రభువు నిన్ను కావాలని ఏమి చేయడు, కానీ ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు.
అంటే ఇప్పుడు బెత్తం పట్టుకునేది ఎందుకు? బిడ్డని చంపేసుకోవడానికి కాదు కదా. మనకన్నీ తెలుసు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా మన ఎడల జాలి పడుతున్నాడు. కారణం ఏంటంటే మనము ఒకప్పుడు దేవుని ఎరుగని ప్రజలం. దేవుడు తన వారి యొద్దకు యేసుక్రీస్తు వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు కనుక తనను ఎందరు అంగీకరించుదరో వారందరూ దేవునికి కుమారులుగా ఉండడానికి మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడిందని యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యములు మన కొరకు అనుగ్రహించబడినవని, ఆయన కృపయందు కృప మనము పొందుతామని, ఆయన పరిపూర్ణుడని, వాక్యము శరీరధారి అయిందని యేసుక్రీస్తు కోసము నీవు అవగాహన కలిగినప్పుడు ఆయన సైతము కుమారుడై ఉండి తండ్రి చేయు శిక్షను తృణీకరించక నేనెందుకు శిక్ష అనుభవించాలి అని చెప్పలేదు. కానీ మనం అంటూ ఉంటాం కదా, నేను తప్పు చేస్తే పడతాను కానీ తప్పు చేయకపోతే పడనని. ఈ రోజున తప్పు అంటే ఏంటో తెలుసా? ఒకటి, నీవు తప్పు చేస్తున్నావని కాదు, తప్పు చేయలేదని కాదు, నీ మీద నా మీద ఈ లోకం చేసే పెత్తనం, ఈ లోకం చూపించే జ్ఞానం, ఈ లోకం ఇచ్చే ధైర్యం, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ. అంటే ఈ లోకంలో ఏ రోజునైతే నీవు దిట్టముగా నిలబడాలనుకుంటున్నావో పరలోకంలో నెట్ట నిలువుగా చేరబడతావు. ఈ లోకంలో ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో పరలోకంలో నీవు హెచ్చింపబడతావు. కనుక అనేక సార్లు కొన్ని విషయాల్లో దేవుడు బయలుపరుస్తున్నప్పుడు అవి చెప్పితే మనిషికి ఎంత కోపమో చెప్పలేము. అందరి ముందు నన్ను అంటావా? అందరి ముందు నా పరువు తీస్తావా? అసలు నువ్వు నన్ను ఏమనుకున్నావు? ఎన్ని లేఖనాలు, ఎన్ని వాక్యాలు పరిశోధించి చూచినా దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడని, దేవుడు నీ లక్షణాలని ఆయన జీవ గ్రంథములో రాశాడని, నీ జీవిత దినములన్నీ కూడా కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్న దేవుడు కృపాక్షేమములుగా రావాలని, ఆయన ఎంత మాత్రము నిన్ను విడిచిపెట్టలేడని, ఆయన నీ కోసం చింతపడుతున్న దేవుడని, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడని, మరి ఇంకా ఎప్పుడు తెలుసుకోకుండా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అంటున్న నీవు నేను ఒకే ఒక్క ఆజ్ఞ, నీ దేవుని ప్రేమించు. రెండవ ఆజ్ఞ, నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. ఎప్పుడైతే కయీను హేబెలుని చంపేశాడో, హేబెలు ఏమీ చేయలేదు, కానీ హేబెలు రక్తము నేల నుండి మొరపెడుతుంది. ఎప్పుడైతే యెజెబెలు నాబోతుని చంపేసిందో, నాబోతు ఏమీ చేయలేడు, కానీ నాబోతు రక్తం మొరపెడుతుంది. కనుక నీ రక్తము కుక్కలు నాకును అని చెప్పబడుతుందని, ఏలయనగా రక్తము చిందించిన వాడు రక్తము చిందించటం వల్లనే ఆడు కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చంపబడినని. అంటే డిసిప్లిన్ అనేది నీవు చేసిందే నీకు చేయబడుతుందని, నీవు మన్ను కనుక మన్నైపోతావని, నీవు ఏది విత్తుతావో అదే పంటకొస్తావని. ఈ రోజైనా జాగ్రత్త పడి దేవుని యందు నీవు ఏ విధముగా నీ హృదయాన్ని సమర్పించి నీవు నడిచి వచ్చిన ప్రతి మార్గములో ఎక్కడెక్కడ ఆయనకి ఆయాసకరముగా ఉన్నదో, ఎక్కడ ఆయన చిత్తము నుండి నువ్వు తొలగిపోయావో, ఎక్కడ ఆయన ఉద్దేశము నుండి నువ్వు పక్కకి అడుగు వేసి ఉన్నావో, ఏ రోజునైతే నీవు దేవుని తట్టు చూస్తావో, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడని, ఇక్కడ తన యొక్క నామమున నీవు పిలువబడుట చూచి ఆ నామము దూషింపబడకుండానట్లు నిన్ను ఆయన పనిష్మెంట్ కాదు, అది డిసిప్లైన్షిప్. కారణం ఏంటంటే ఆ యొక్క యేసు క్రీస్తు సైతము తనకు కలిగిన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నవాడై, ఆయన విధేయత చూపించిన వాడై, కనుక ఏ విధంగా చెప్తాను, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, కానీ మిమ్మల్ని దేవుని కుమారుడుగా. కాబట్టి తండ్రి ఒకవేళ శిక్షించకపోతే
కుమారుడు ఏ విధముగా బాగుపడతాడో చెప్పండి. కనుక మనము శిక్ష ఆ యొక్క అంటే మొక్కై వంగనిది మానై వంగున, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి చిన్ననాడే నేర్పించు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను ఒక తండ్రికి అప్పగించినప్పుడు, బెత్తము పట్టని తండ్రి తన కుమారునికి విరోధి అని చెప్పి ఈ లోకరీత్యా తండ్రులు కొంతకాలం మనల్ని శిక్షించిన పెద్దవారం అయిపోయాక మన మీద వాళ్ళకి అధికారం లేదు కదా. అటువంటప్పుడు ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే ఆత్మలకు తండ్రి అయిన వారికి లోబడి బ్రతకాలి కదా అని చెప్పుతూ ఇక్కడ ఏమని చెప్తుంది, ప్రస్తుతమందు శిక్ష కొంచెము దుఃఖకరముగా కనబడుతుందేమో కానీ అది సంతోషముగా కనబడదు కదా. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధాన ఫలము దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పి దేవుడి వాక్యం చెప్పుతుంటుండగా, ఈ రోజున నీ జీవితములో, నా జీవితములో అక్కడ ఇర్మియాకి చెప్పుతున్నాడు, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలె ఉంటావు. వారు నీ వైపు తిరిగేవారుగా నీవు నన్నుగా సేవించాలి. అదే విధముగా ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, తప్పిపోయిన కుమారుడి కథలో పెద్ద కుమారుడు అంటే పాస్టర్లు, బిషప్లు, మేధావులు, వాళ్ళు వీళ్ళు, ఆ రోజుల్లో శాస్త్రులు, పరిచయులు, వారు మాకు దేవుడు తెలుసు అనుకుంటున్నారు. తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఎవరు అంటే వేశ్యలు, దొంగలు, వ్యభిచారులు, ఈ లోకంలో హంతకులు. వారి కోసం దేవుడు చింతపడుతున్నాడని, వారు తమను ఈ లోకంలో అమ్మేసుకున్నారని, ఈ లోకంలో వారు అన్యాయమైపోతున్నారని, నాశనమైపోతున్నారని, ఎవరు దొంగతనం చేసినా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయాయి కదా. ఎవరు ఈ లోకంలో అటు ఇటు పోయినా బ్రతకలేకే కదా. ఏ రోజునైతే నిన్ను దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే నేను దేవుని చిత్తానుసారంగా ఉంటామో, దేవుని హృదయానుసారంగా ఉండడానికి ప్రయత్నిస్తామో, దేవుని కృపను వెతకడానికి ప్రయత్నిస్తామో, మరి అటువంటప్పుడు దేవుడు మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను చేయాలి అంటే ఆయన నిన్ను నన్ను బాధ పెట్టేవాడు ఎంత మాత్రము కాదు. ఆదామా నీవెక్కడా అని వెతికి దేవుడు. ఆదాము పాపము చేశాడని, పాపము దేవునికి దూరం చేసిందని తండ్రి గుండెలు పగిలి ఏడుస్తూ నాట నుంచి నేటి వరకు నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి అని నిన్ను పిలుచుచున్నాడని, ఏ రోజైనా ఆయన యుద్ధకు నీవు వచ్చిన ఎడల, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీవు బ్రతుకుతావని, నీ అప్పుల సమస్యే అంటున్నావు, నీ సమస్తము సమస్య అంటున్న నీవు నేను ఏ రోజునైతే సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతామో సమస్తము ఆయనకి సాధ్యమని, ఆయన తనకు తానుగా ఎవ్వరికి ఏ అపరాధము చేయలేడని, దేవుణ్ణి పోలిన ఆయన్ని మించిన మంచివాడు లేడని, ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడుగా యేసు క్రీస్తు ప్రభుల వారిని మన కోసం మధ్యవర్తిగా పంపించాడని ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును తండ్రి, మా అపరాధముల చేత పాపముల చేత పడి చచ్చిన వారమై ఉంటున్నాం. నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించుటకు వచ్చిన దేవా, నిశ్చయముగా నీ కృప కలిగిన హస్తాలకి, కనికరము కలిగిన ప్రేమ కలిగిన హస్తాలకి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము ఇచ్చిస్తూ, నీ కృప మాకు చాలును, నీ కనికరం మాకు చాలును, నీ దీవెన మాకు చాలును అని యేసు అతి శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి నీ కృపకి వీరందరినీ అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగా.